అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం తీసుకుందాం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచివాడు తను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసము ఉంచమని వారితో చెప్పెను. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యలో ఉండును, చీకటి మిమ్ములను కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుస్తున్నాడో కూడా ఎరుగడు. అయితే మీరు వెలుగు సంబంధున అగునట్లుగా మీకు వెలుగు ఉండగానే వెలుగునందు మీరు విశ్వాసముంచండి. మీలో జీవము ఉండగానే. కనుక యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు, ఇదిగో ఈ లోకములో చీకటి మనుషులను వెలిగించటానికి తన స్వకీయుల యొద్దకే నేను వచ్చి ఉన్నాను. తన స్వకీయులను వెలిగించాలని చీకటిలో జీవించే ప్రజలందరికీ కూడా గొప్ప వెలుగును ఆయన కలగచేశాడు. బంధకాలలో జీవించే వారందరిని విడిపించడానికి, చీకటి క్రియలలో జీవించే వారందరికీ వెలుగు సంబంధులుగా చేయటానికి ఈ లోకములోనికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, విననల్లని ప్రజలందరినీ కూడా తన సొత్తైన ప్రజలుగా మార్చుకోవటానికి. కనుకనే ఇదిగో మీ మధ్యలో నేను ఇంకా కొంతకాలము మాత్రమే ఉంటా. కనుక చీకటి మరలా మిమ్ములను కమ్ముకోక మునిపే వెలుగునందు మీరు విశ్వాసముంచండి. కనుక ఏమన్నారు చెప్పండి? మీరు వెలుగు సంబంధులగునట్లుగా వెలుగు ఉండగానే మీరు వెలుగునందు విశ్వాసము ఉంచండి. ఆ చీకట్లు మళ్ళా మిమ్ములను కమ్ముకోక మునిపే దేవుడు ఈ లోకములో అంధకార క్రియలలో ఉన్న వారందరినీ కూడా రండి, మిమ్మల్ని అందరినీ వెలిగిస్తా అని ప్రభు పిలిచాడు. తన యొక్క సువార్త ద్వారా ఆయన కన్నా ముందుగా యోహాను గారు ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు చెప్పండి? ప్రతివాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, మీ మార్గాలను మీరు సరళము చేయండి. ఎత్తు కలిగిన వారు గర్విష్ఠులు, అలాగునే కోపిష్ఠులు దేవుని సన్నిధానములో ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు వచ్చి ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుటకై ఆయన రాజ్యము స్థాపించటానికి భూమి మీద నీతి న్యాయములను కలిగిన రాజ్యం ఇంతవరకు మీ యొక్క స్వభావాలతో జీవిస్తూ అన్యాయపు అక్రమ ఆధారము చేసుకుని మీరు జీవిస్తున్నారు. ఆయన రాజ్యము ఈ లోకములో నీతి న్యాయములు కలిగిన వారికి మేలు చేయటానికి, ఆయన రాజ్యము పరిపాలన చేయటానికి, ఆయన బిడ్డలను కాపాడటానికి లోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి ఆనాడు ప్రకటన చేయబడింది. అలాగున ప్రకటన చేసిన ప్రజలందరికీ సువార్త మరి ధారాళంగా వెళ్ళిన వారు, విననివారు, ఇంకా నిర్లక్ష్యతగా ఉన్నవారు. కనుక దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు ఇదిగో ఇంకా కొంచెము కాలము మాత్రమే మీ మధ్యన వెలుగుంటుంది, ఇంకా కొంచెము కాలము మాత్రమే. తర్వాత మిమ్మల్ని ఏమి కమ్ముకుంటుంది చెప్పండి? చీకటి కమ్ముకోపోతుంది. కనుక మీరు చీకటి కమ్మక మునిపే మీరు వెలుగునందు విశ్వాసముంచండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది.
కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించుచు దానిని మీరు పరీక్షించుచు నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటకైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినట్లు ప్రత్యక్షపరచబడినది. అది వేదో వెలుగై ఉన్నది. కనుక సమస్తము ఖండించి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతున్నది ఏదో అది వెలుగయ్యి ఉన్నది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఇప్పుడు ప్రకాశిస్తున్నాడు. కనుక వెలుగు ఫలము ఏమిటి చెప్పండి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. మంచితనము ఏం కనబడుతుంది చెప్పండి? సత్యము, నీతియు, యథార్థత వెలుగు ఫలమయ్యే ఉన్నది. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించి వెలుగు సంబంధులగినట్లుగా మీరు నడుచుకొనండి. నిష్కలంకమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని మీరు ఖండించండి. రహస్యముగా చేసే ప్రతి పనులు కూడా వెలుగు మీ మీద ప్రకాశించనయ్యున్నది. కనుక వెలుగు ఫలము మంచితనము, సత్యము, యథార్థత అయ్యున్నది. కనుక మంచితనము మీరు కనపరచండి, వెలుగు ఫలాన్ని మీరు పొందుకుంటారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు నీవు మృతుల లోకములో ఉంటే ఇప్పుడే నీవు మేల్కొను. మృతుల లోకములో మృతుల పక్షాన ఇప్పుడు మృతుడిగా నీవు పడుకునుండి చనిపోయిన వాడి పక్కన పడుకుంటే మనం ఏమవుతాం చెప్పండి? మనం కూడా చనిపోతాం. చనిపోయిన వాడి పక్కన ఒక 4 గంటలు పడుకొని బతికున్నోడు కూడా పోతాడు. ఎందుకంటే ఇక అదంతే, వాడిలో ఉన్న మరణం పక్కన వాడిని కూడా మింగేస్తుంది. కనుక మీరు బ్రతికి ఉండాలి అంటే మృతుల లోకములో నుండి లెగండి, పాపములో నుండి లెగండి. వెలుగు మీ మధ్యలో సంచరిస్తుంది ఇంకా కొంతకాలం. ఎందుకంటే మీలో వెలుగు ఉండగాని, మీలో దీపం ఉండగాని ఆ వెలుగునందు మీరు విశ్వాసముంచండి. మనలో ఇంకా దేవుడు చనిపోయినాక మనం ఏం చేస్తాం చెప్పండి? మంచం మీదకి వెళ్ళాక అయ్యా ఇప్పుడు లేపయ్యా నేను ప్రార్థన చేస్తానంట. నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన అవకాశం, నీకు బోధించిన బోధ, నీ ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చూసి నాకు ఇంకా సమయం ఉందన్నావు. ఆ సమయం దాటిపోయినాక నువ్వేమవుతున్నావు చెప్పండి? మంచం ఎక్కావు. ఇప్పుడు లేపయ్యా నేను చేస్తానంట. ఏం చేస్తావు చెప్పండి? అప్పుడు చేయలేనిది ఇప్పుడు చేయగలవా? అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి? వెలుగు ఉండగానే నీవు వెలుగునందు విశ్వాసముంచు. ఈ లోకములో నిన్ను క్షమించడానికి ఆ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి? యోహాను సువార్త 3వ అధ్యాయము, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక వారు చీకటిని ప్రేమిస్తున్నారంట. చీకటిని ప్రేమిస్తున్నారు. వెలుగులోనికి రండి. వెలుగు మార్గము ఏమై ఉన్నది చెప్పండి? సత్యమై ఉన్నది, మంచితనమై ఉన్నది, నీతి, యథార్థత దానిలో ఉన్నది. ఆ ఫలము, వెలుగు ఫలము, ఈ విధమైన ఫలాలు దానిలో ప్రకాశమానముగా కనపడుతూ ఉన్నాయి. కనుక అలాంటి ఫలాలు నీలో ప్రకాశమానముగా నీవు వెలిగించబడాలి అంటే ఇప్పుడే నీకు ఏమన్నారు చెప్పండి? వెలుగు ఉండగానే, ఆయుష్ ఉండగానే వెలుగునందు నీవు నడుచుకో. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా, తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కనుకని చూడండి, యోహాను సువార్త 15:18 ఆయన ఏమంటున్నారు చెప్పండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకము ఒకవేళ మిమ్ములను ద్వేషించిన ఎడల, నీకన్నా ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను. అందుచేతనే లోకము మిమ్మలను ద్వేషించుచున్నది. చీకటి సంబంధంలో నుంచి మేము బయటకు వచ్చామండి. ఆ అబద్ధికుల్లో నుంచి ఇప్పుడు దాకా మేము వారితో కలిసి తిరిగామయ్యా, ఒకేసారి వేరయ్యాము అండి. మమ్మల్ని బతకనిస్తారంటారా అని అడిగేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏమన్నారు చెప్పండి. అందుకే ఆయన ఏమన్నారు చెప్పండి. లోకము మిమ్మలను ద్వేషించిన ఎడల నీకన్నా ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. మిమ్మలను నేను లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను. కనుక లోకము మిమ్ములను ద్వేషిస్తుంది. భయపడకండి. ఈ లోకము మిమ్ములను ద్వేషిస్తుంది. ఈ లోకము ఎందుకంటే ఈ లోకములో ఆయన వెలుగుగా ప్రకాశమానముగా అందరినీ వెలిగించటానికి ఈ లోకానికి వస్తే లోకములో ఉన్నవారు ఏమన్నారు చెప్పండి. ఆయనను ద్వేషించారు. చీకటి ఏం చేసింది చెప్పండి. వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును వారు త్రోసివేశారు. మీకన్నా ముందుగా తోచేశారు. కనుక భయపడకండి. కనుక మీరు ఎవరికి భయపడాలి? మత్తయి సువార్త చూడండి 10:28 మీరు ఎవరికి భయపడాలి? ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు. దేహమును చంపువారికి భయపడకండి, కానీ ఆత్మను శరీరమును దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలిగిన వానికే మీరు భయపడండి. దేహాన్ని చంపే వారికి భయపడకండి. ఒకవేళ మిమ్మల్ని చంపుతాను అంటే మీ ఆత్మ నాకు ఇవ్వండి, నేను కాపాడుతా. మీ దేహాన్ని కాపాడుతా, మీ ఆత్మని కాపాడుతా. దేవుడు ఏమన్నారు చెప్పండి. మీ దేహాన్ని మీ ఆత్మను కాపాడగలిగిన వానికే మీరు భయపడండి. మీ ఆత్మను కాపాడుతాడు దేవుడు. దేవుని మీద ఆనుకుని వెలుగునందు నడిస్తే మీ దేహాన్ని కూడా కాపాడుతాడు. మీ దేహాన్ని చంపువారికి మీరు ఎన్నడూ కూడా భయపడకండి. కనుక కొందరు ఏం చేస్తారు, అమ్మో వాళ్ళు కొడతారేమో చంపుతారేమో అని భయపడి ఏం చేస్తారు చెప్పండి. ఈరోజు ప్రార్థన మానేద్దాం అంటారు. అంతేనా? ప్రార్థన మానేద్దాం. ఒక నెల రోజుల దాకా వెళ్ళొద్దంటే నెల రోజులు మానేస్తాం. అసలు ఆ ఏరియాకి వెళ్ళొద్దంటే ఆ ఏరియాకే వెళ్ళం మనం. ఎందుకంటే చంపుతారని భయం మనకు. అట్టి వారికి మీరు భయపడకండి. ఇది బందుకట్టని యెషయా గ్రంథం చూడండి 8:11 ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పుచున్నాడు. నన్ను గద్దించి ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు మీరు బందుకట్టు అని అనుకొనకండి. వారు భయపడేదానికి మీరు భయపడవద్దు. దాని వల్ల మీరు ఎన్నడూ కూడా దిగులు పడకండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఈ లోకము బందుకట్టని అనుకొనిన దానికి మీరు బందుకట్టని అనుకొనకండి. వారు భయపడేదానికి మీరు భయపడకండి.
ఈ లోకములో బందుకట్టు అని వారు ఏమన్నారు చెప్పండి, చదవండి వాక్యము. ఈ ప్రజలు బందుకట్టని చెప్పునదంతయు, ఈ ప్రజలు బందుకట్టని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి, బందుకట్టని మీరు అనుకొనవద్దు. వారు భయపడేదానికి భయపడకుడి, మీరు భయపడకండి. మిమ్మల్ని నడిపించేవాడు ఎంతో శక్తివంతుడు కనుక మిమ్మల్ని నడిపించేవాడు ఆయన కునకడు నిద్రపోడు. కనుక దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుక ఈ లోకము మిమ్ముల కన్నా కూడా నన్ను ద్వేషించింది కనుక మిమ్ములను వెలివేసినా మీరు భయపడనవసరంలా. ఒకవేళ మీ దేహాన్ని చంపగలిగితే వారికి కూడా భయపడదు. మీ దేహాన్ని ఆత్మను కూడా చంపగలిగి నరకములో పడదోయగలిగిన శక్తివంతునికే మీరు భయపడండి, ఆయనకే భయపడండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ లోకం బందుకట్టని ఒకవేళ అనుకొని మరి బందుకట్టని వారు మిమ్మలను బాధ పెట్టినా అవమానపరిచినా మిమ్మల్ని వెలివేసినా వారికి మీరు ఎన్నడూ కూడా దిగులు పడవద్దు. మీరు పడవద్దు. ఎందుకంటే మీకు తోడయ్యున్న దేవుడు ఈ లోకములో ఏమన్నారు చెప్పండి, ఈ లోకములో ఉన్నవానికన్నా కూడా గొప్పవాడు. కనుక మీరు ఈ లోక అధికారిని జయిస్తారు. కనుక చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని తీసుకుందాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి నిధులు సకల జనుల నిధుల కన్నా వేరుగా ఉన్నవి. సకల జనుల విధుల కన్నా కూడా వారివి వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదని ఏమంటున్నాడు చెప్పండి. హామాను అహష్వేరోషు రాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ రాజ్య సంస్థానం అంతటిలో జనులు ఒక జనము వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధుల కన్నా కూడా వారివి వేరుగా ఉన్నాయి. వారి విధులు, వారి నడకలు, వారి కట్టు, వారి బొట్టు సమస్తము కూడా వేరుగా వారు కనపడుతూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన, అయ్యా రాజా, ఒకవేళ మీ ఆజ్ఞకు కూడా వారేమన్నా చెప్పండి, రాజు ఆజ్ఞ కూడా వారు గైకొనరు. కాబట్టి వారిని ఈ దేశములో ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి, హామాను రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ప్రజలు వారి యొక్క సాంప్రదాయాలు వేరుగా ఉన్నాయి, వారి యొక్క నడకలు వేరుగా ఉన్నాయి, వారు ఆరాధించే ఆరాధన వేరుగా ఉన్నది, వారి యొక్క వస్త్రధారణ కూడా వేరుగా ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక వారు ఈ లోకములో సకల జనులతో కలిసేవారు కాదు. సకల జనుల మర్యాదను వారు అనుసరించేవారు కాదు. కనుక వారిని నడిపించే దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము ఒక అన్యుడు తెలియపరుస్తున్నాడు. 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషము కూడా కనబడలేదు. ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము కూడా చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. రాజు యొక్క జయధ్వని
వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గొర్రెపోతు వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలీలలో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియచెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లెగుసును. అది సింహము వలె ఆ సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు కూడా అది పండుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలను నాశనము చేయాలని ఒక రాజు బయలుదేరాడు. ఆ రాజు ఎవరిని తీసుకొచ్చుకున్నాడు చెప్పండి? అన్యుల సాంప్రదాయము కలిగిన ఒక ప్రవక్తను తీసుకొచ్చాడు. ఆ ప్రవక్త ఏది అంటే అది జరిగిపోద్ది అనేది ఆయన నమ్మకం. తీసుకుని వచ్చి ఆ జనులను నా నిమిత్తము శపించు, నీవు ఏదంటే అది జరుగుతుంది కనుక ఈ జనము గొప్ప బలము కలిగిన జనముగా నా దేశంలోనికి వస్తున్నారు కనుక వారితో కలిసి యుద్ధము చేయాలన్నా, వారితో నేను పోరాడాలన్నా నాకు శక్తి సాలదు కనుక వారిని శపించు అని చెప్పి ఒక అన్యుల ప్రవక్తను తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు ఆ అన్యుల ప్రవక్త ప్రార్థన చేయగా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? ఆయన యాకోబులో ఏ దోషము నాకు కనపడలేదు, ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము కూడా నేను చూడలేదు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. రాజ్యధ్వని, రాజ్యము పరిపాలించే జయధ్వని వారిలో నాకు కనపడుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రాజా వారిలో చెప్పించడానికి ఏ ఒక్క మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, వంకరతనము లేదు. కనుక ఈ జనము దేవుని యొక్క చిత్తములో నడిపించబడుతున్న జనం. ఈ జనానికి దేవుడే, ఇశ్రాయేలీల దేవుడే వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్, మాది వెల్లడం. నాకు వివాహం అయిన 2-3 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరు. నా భార్యకి నీటి పొడుగుల ప్రాబ్లం ఉండేదండి. అదే కాక మంతు కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే మంతు రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే మంతు వచ్చేదే కానీ తర్వాత వచ్చేది కాదు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయం అప్పుడు నున్న గ్రామంలో మా కుర్రాడు ఒక ఉన్నాడండి, మా రిలేటివ్. తన భార్యకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటే ఈ సన్నిధి గురించి తెలిసిన తర్వాత ఈ సన్నిధికి వచ్చాడు. వాళ్ళ భార్యకి కాన్సీవ్ అయిందండి, గర్భవతి అయింది, కుమారుని ఇచ్చిండు దేవుడు. తను నాకు చెప్పిన తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల ప్రార్థనా బలము, మరి ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ, అంటే నేను ఎక్కువ చర్చలు నేను తిరగలేదు, కానీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే ఆరాధన నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ ఇంత గొప్ప మందిరం లేదని నాకు ఆలోచన కలిగిందండి. దైవజనులకు నేను చెప్పాను వచ్చినప్పుడు, మీకేం బాధ లేదయ్యా, దేవుడు మీకు ఇస్తాడు, నమ్మకంతో రండి అన్నారండి. అయ్యగారు చెప్పిన మాట ప్రకారం నమ్మకంతో మేము ప్రతి వారం వచ్చేటప్పుడు ప్రతి వారము కూడా మాకు, అంటే మా అమ్మగారికి నేను ఒక్కడే కొడుకునండి, వెళ్ళే దారిలో ఏమన్నా అయితే అన్న భయంతో మమ్మల్ని వద్దంటా ఉండేవాళ్ళు. ప్రతి వారం కూడా గొడవలు అయితేనే ఉండేవి. అయినా కానీ ఈ సన్నిధిలో నేను నిలబడాలి, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను నిలబడాలి, రావాలని ఆశతో వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ సన్నిధికి నేను రాగానే నా కార్యం అయితే జరగలేదండి. దైవజనులు చెప్పారు, కాకపోతే మనం రాగానే మన కార్యాలు జరగాలంటే కొంతమంది జరిగితే కొంతమంది జరగవండి. ఎందుకంటే మన శాపాలు పాపాలు అనేవి మనకు అడ్డుగా ఉంటాయి.
అందుకని మనకు వెంటనే జరగవు. నాకు బిడ్డలు పుట్టినా పుట్టకపోయినా కానీ ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర ఇలాంటి గొప్ప సన్నిధిలో నేను నిలబడాలని ఆశతో ఉండి ఈ సన్నిధికి నేను నడిచానండి. నడిచిన తర్వాత మరి నా భార్యకి మంత్ రావడం కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండానే మంత్ వచ్చిందండి కంటిన్యూగా. తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. మళ్ళీ వేరే హాస్పిటల్లో చూపించుకుందాం అనుకున్నాం. మళ్ళీ అమ్మగారు వద్దులే అమ్మ చూపించుకోపోకుండా అని అన్నారు. అలాంటి సమయం అప్పుడు 24 గంటల ఆరాధన జరిగిందండి. ఆరాధన ఎంతో శక్తివంతమైన ఆరాధన జరిగింది. ఆ రోజు దైవజనులు ఎంతో శక్తివంతమైన వర్తమానంలో ఎంతో ఆరాధన బలంగా జరిగింది. ఆరాధన ఉదయమునే దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు చేస్తున్నాడని చెప్పారండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే దైవజనులు చెప్పిన మాట ప్రకారముగానే ఆ రోజు బిడ్డలు లేని వారు ఇద్దరు ఉన్నాము. సౌందర్య మేమున్నాము, టీచర్ గారు ఉన్నారండి. దేవుని చెప్పిన మాట ప్రకారమే సౌందర్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కన్సీవ్ అయింది. బిడ్డనిచ్చాడు దేవుడి దయ వల్ల. అయ్యగారు కూడా మరి అప్పుడు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎన్నో పనులు, అమ్మగారు అమెరికాలో ఉన్నారు. అప్పుడు క్రిస్మస్ పండుగ సన్నిధి గురించి అయ్యగారే చూసుకోవాలి మొత్తం. అయినా కానీ ఎన్నో పనుల్లో తిరుగుతున్నా కానీ డెలివరీ అప్పుడు వచ్చి ఎంతో ధైర్యము చెప్పి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరించి కాపాడారు. అందుని బట్టి దేవజనులకు వందనాలు, అమ్మగారికి కూడా వందనాలండి. ఒక బిడ్డ కోసం వచ్చానండి నేను. అంటే బిడ్డ పుట్టితో పుట్టదో నాకైతే తెలియదులే కానీ ఆశతో వచ్చా. నా ఆశని దేవుడు దైవజనులు చేసిన ప్రార్థనా బలం వల్ల వాడు గిఫ్ట్గా ఇచ్చారండి దేవుడు. ఒక బిడ్డ కోసం వస్తే రెండో బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ నాకు పుడతాడని తెలియదు, అసలు మళ్ళీ రెండో బిడ్డ నాకు పుడతాడని తెలియదు, నా భార్యకి మంత్ వచ్చిద్దని కూడా నాకు తెలియదండి. బిడ్డలు లేని లోటు నాకు తీర్చలే దేవుడి సన్నిధిలో అనుకున్నాను నేను. మళ్ళీ బిడ్డలు పుడతారన్న ఆశే కానీ నాకు ఉండేదే కాదండి. అలాంటి సాంపుడు దేవుడి దేవాల అయ్యగారు అమ్మగారు ప్రార్థనా బలము, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడవటం, వాళ్ళ ప్రేమానురాగాలను బట్టి, వాళ్ళు చేసిన నా గురించి ప్రార్థన బట్టి దేవుడు కార్యం జరిగించాడని నేనైతే మగబిడ్డ పుట్టాలి, ఆ బిడ్డ పుట్టాలని అడగలేదు కానండి. అమ్మగారు ఎప్పుడు చేసినా కానీ ఒక మగబిడ్డని దయచేయని చేసేవారు. మగబిడ్డ పుట్టిందని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఇచ్చిన బిడ్డని దేవుడికి ఉపయోగపడాలి, దేవుని కొరకు ఉపయోగించాలని నేను ఆశపడుతున్నానండి. ఈ బిడ్డని దేవుని కొరకు ఉపయోగించాలని నేను తీర్మానం చేసుకున్నా. ఆ బిడ్డని దేవునికి ఉపయోగపడేలాగా చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎంతో గౌరవపడతానండి. ఎందుకంటే నాకు ఇలాంటి తల్లిదండ్రులు నేను దొరికినందుకు నేను ఎంతో ఆనందపడతానండి. వాళ్ళ కొరకు ఏదైనా వదిలేసుకుంటానికి నేను సిద్ధపడే ఉన్నాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వదలలేకపోతున్నాను. ఎప్పుడోకప్పుడైనా సరే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ దగ్గరే ఉండాలని ఆశ. వాళ్ళు చెప్పినంతకాలం కూడా వాళ్ళ ఏమిటే ఉండాలని ఆశ నాకు. అలాగే ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా మనందరము ఐక్యతతో ఉండాలని గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన